చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. నగర రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి సలహాలు ఇవ్వాలని ఎన్వీఎస్ రెడ్డికి సీఎం సూచించారు. హన్మకొండ న్యూ షాయంపేట ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ప్రధాని మోదీ ఆరోగ్యంగా ఉండి మరిన్ని సేవలు దేశానికి అందించాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం జిల్లాలో చోరీకి పాల్పడుతున్న వారిపై పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. మాచినేనిపేట, కొమ్మగూడెంలలో దుండగులు దొంగతనాలకు పాల్పడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వరుస దొంగతనాలు జరగడంతో పోలీసులు సవాల్గా తీసుకుని విచారణ చేస్తున్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా దేవులపల్లి ప్రభుత్వ పాఠశాల సమీపంలోని ఓ టీ పాయింట్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ కు చెందిన బాక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భ్రాంతులకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్ము పెద్ద చెరువు అలుగుపారింది. దీంతో పలు కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. నాలాలు కబ్జాపై పలుమార్లు ఫిర్యాదు చేసినా నీటిపారుదల శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోయారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు వందే భారత్ రైలును ప్రారంభించారు. వందే భారత్ కాగజ్ నగర్ లో స్టాప్ ఏర్పాటుకు కృషి చేసినందుకు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఎంపీ సురేష్ షెట్కర్ ప్రారంభించారు. ఈ పోటీలో జిల్లాలోని 27 మండలాల నుంచి 1200 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. క్రీడాకారుల మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ భరోసా ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం హుల్గిరా వాగు వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. నాల్కల్ మండలంలో కురిసిన భారీ వర్షం హుల్గిరా గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుమలలోని శ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. భోజనం ఎలా ఉందో భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వం 5 ప్రముఖ ఆలయాలకు చైర్మన్లను నియమించింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా ముదునూరి వెంకటరాజు నియమించింది. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వెంకటరాజు తెలిపారు.